హలో గాయ్స్, యూకేలో ఉన్నారు కదా మీరు అందరూ. చాలా యాజ్డెల్కి ఆల్డీల్కి సూపర్ మార్కెట్స్ చుట్టూ తిరిగి మన ఇండియన్ గ్రాసరీస్ కోసం, ఎస్పెషల్లీ మన ఇండియన్ రైస్, లైక్ చాలా మంది సోనామసూర్ రైస్ తింటాం కదా మనం. సో సోనామసూర్ రైస్ కోసం ఇండియన్ స్టోర్స్, ఇండియన్ గ్రాసరీస్, కందిపప్పు, పెసరపప్పు అంటూ తిరుగుతూ ఉంటాము. చాలా మనీ స్పెండ్ చేస్తూ ఉంటాము. కానీ అన్నిటికన్నా వర్స్ట్ పార్ట్ ఏంటంటే అవన్నీ కొన్నాక మోసుకొని ఇంటికి రావడం. కార్ లేని వాళ్ళు, రీసెంట్గా వచ్చిన వాళ్ళు ఉంటారు, స్టూడెంట్స్ షాపింగ్ చేస్తారు మొత్తం రూమ్మేట్స్ అందరు కలిసి. సో ఇదంతా బర్డెన్ లేకుండా మీకు చక్కగా మీరు కావాల్సినవన్నీ ఆన్లైన్లో ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేసుకుంటే ఇంటికి వచ్చేస్తే ఒక సైట్ అయితే చెప్పబోతున్నాను ఇప్పుడు. ఇది ప్రమోషన్ కాదు, ఏం కాదండి. ప్రమోషన్ చేయడానికి అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, జస్ట్ వెబ్సైట్ అంతే. మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నారు, నాకు సజెస్ట్ చేస్తే నేను అది ఫాలో అవుతున్నాను అనమాట. నేను అది ఆర్డర్ పెడితే విత్ ఇన్ 24 అవర్స్లో, ఈరోజు ఆర్డర్ పెడితే బిఫోర్ 2 PM ఇన్ ద ఆఫ్టర్నూన్ మీరు చక్కగా నెక్స్ట్ డేకి వచ్చేస్తుంది మీకు. సో చాలా సింపుల్ అనమాట. అన్నీ ఉంటాయి వెజిటేబుల్స్తో సహా, మన వెజిటేబుల్స్తో సహా. అందుకే వాళ్ళు విత్ ఇన్ 1 డేలో పంపించేస్తారు మన ఇంటికి, ఏమీ పాడవకుండా చాలా నీట్గా ప్యాక్ చేసి. ఇది ప్రమోషన్ కాదు, ఏం కాదు. నేను చాలా బెనిఫిట్ అనిపించింది నాకు ఇది. ఎందుకంటే బయటికి వెళ్ళడం ఒకటి, ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళాలి, నా దగ్గర కార్ లేదు కాబట్టి నేను బస్లో వెళ్ళాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, అండ్ వెళ్ళడానికి రావడానికి ఛార్జెస్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే నేను టైం స్పెండ్ చేయాలి దాని మీద. వెళ్ళామనుకోండి షాపింగ్కి, అవసరం లేనివి కూడా తీసుకొని వస్తాను నేనైతే. నాలో చాలామంది ఉంటారు, ఆ విషయం నాకు తెలుసు. కానీ ఇది అయితే మనకు కావాల్సినవన్నీ ఆల్రెడీ మన మైండ్లో ఉంటాయి కాబట్టి టకటక సర్చ్ చేసుకుని అవి మాత్రమే పెట్టుకుంటాము. హోప్ఫుల్లీ మ్యాక్సిమం పీపుల్ అలానే చేస్తారు. ఈ షాపింగ్లోకి వెళ్తే నేను కూడా అంతే అనమాట. సో మీకైతే అవి ఇంటికి వచ్చేస్తాయి, చక్కగా నీట్గా ప్యాక్ చేసి పంపించేస్తారు. మీకు మోత బరువు తగ్గుతుంది, టైం వేస్ట్ అవ్వదు. చక్కగా ½ అన్ అవర్లో ఇంట్లో మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు గ్రాసరీస్ అయిపోయే ముందు పెట్టుకుంటే సూపర్. ఇంకా ఇందులో మంచి విషయం ఏంటంటే ఆఫర్స్ ఉంటాయి, ఇందులో డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటాడు మీరు రెగ్యులర్ కస్టమర్స్ అయితే. ఇది కూడా చాలా బెనిఫిట్ అనమాట. నాకెందుకో మీకు బాగా యూజ్ అవుతుందని అనిపించింది. చాలామంది నాలాగే సఫర్ అవుతూ ఉంటారు కదా. నేను మా హస్బెండ్ వెళ్తాము, తీసుకొస్తాము, మోసుకొని వస్తుంటాము. ఇవన్నీ లేకుండా ఈజీగా అవన్నీ ఇంటికి వచ్చేస్తాయి. నాకైతే బాగా నచ్చింది. ఇండియన్ గ్రాసరీ స్టోర్స్, అజ్డా, లీడిల్, ఇవన్నిటికీ వెబ్సైట్స్ ఉంటాయి, యాప్స్ ఉంటాయి, ఆర్డర్స్ పెట్టుకుంటారని అందరికీ తెలుసు. బట్ ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ దొరికే వెబ్సైట్ కూడా ఉంది అని చాలా తక్కువ మందికి తెలుసు అని నాకు అనిపించింది. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళలో ఎవరికి తెలియదని చెప్పారనమాట. సో వై నాట్, మీకు కూడా చెప్పొచ్చు కదా, మీకు కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళకి కానీ, ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ తెలియని వాళ్ళకి కూడా అని. సో వాళ్ళు ఎంత నీట్గా ప్యాక్ చేశారు. నేను ఏమేమి ఆర్డర్ చేస్తానో చూపిస్తాను చూడండి. ఫ్రీ డెలివరీ కూడా చేస్తారు. 40-60 pounds అట్లా ఉంటుంది. దానికన్నా అబోవ్ చేస్తే మీకు ఫ్రీ డెలివరీ కూడా చేస్తారనమాట, మీరు ఎక్కడున్నా యూకేలో. సో చాలా బాగుంది అనిపిస్తుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకే చాలాసార్లు ఆర్డర్స్ పెట్టాక నేను ఇప్పుడు మీకు వీడియో చేస్తున్నాను అనమాట. లెట్స్ గో అండ్ చెక్ నేనేం ఆర్డర్ పెట్టాను, వాళ్ళు ఎలా ప్యాక్ చేసి పంపించారు, వెజిటేబుల్స్ అవన్నీ ఎంత ఫ్రెష్గా వచ్చాయో చూద్దాం. ఇది వాళ్ళు పంపించిన బాక్స్ అనమాట. నేను కొత్తిమీర ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను అన్ని వంటల్లో. సో కొత్తిమీర ఆర్డర్ పెట్టాను. నేను నిన్నే ఆర్డర్ పెట్టానండి, ఈరోజు వచ్చింది ఇంటికి. చూసారా ఎంత ఫ్రెష్ ఉంది, కొత్తిమీర ఎంత ఫ్రెష్గా ఉంది, అండ్ ఆల్సో క్వాంటిటీ కూడా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. నేను 2 ఆర్డర్ పెట్టాను. ఇవి ఇట్లా ఫ్రెష్గా ఉండడం కోసం వాళ్ళు విత్ ఇన్ 24 అవర్స్లో పంపించినా కూడా మన కవర్స్లో నీట్గా ప్యాక్ చేసి పంపిస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి పాలకూర ఆర్డర్ పెట్టాను. ఇది కూడా చాలా నీట్గా, చాలా ఫ్రెష్గా వచ్చింది. దీనికి కూడా ఇలా కవర్ ఇచ్చేసి పంపించారనమాట. నెక్స్ట్ కరివేపాకు లేకుండా అసలు నేను చారు, కూర, పోపులు, పులిహోర ఏం చేయాలన్నా కరివేపాకు వాడతాను బాగా, మంచి ఫ్లేవర్ వస్తుందని చెప్పి. సో కరివేపాకు పెట్టాను అనమాట. కరివేపాకు అయితే ప్లాస్టిక్ కవర్లోనే ఉంటుంది, చాలా డేస్ ఉంటుందండి. నేను ఇది బయట కొన్నా కూడా కరివేపాకు ఇలాగే ప్లాస్టిక్ కవర్స్లో ఇస్తారు. చాలా డేస్ బయటే పెట్టేస్తాను, ఫ్రిడ్జ్లో కూడా పెట్టిన బాగానే వస్తుంది చాలా డేస్. నెక్స్ట్ వచ్చి ములక్కాడలు, జస్ట్ ఒకటే పెట్టాను. నాకైతే నచ్చింది. ఒక ములక్కాడని 2 ముక్కలు చేసి పంపించారు, నీట్గా ప్యాక్ చేశారు. ఇది కూడా ఇందులో పెట్టారు కవర్లో. నేను మళ్ళీ ప్యాక్ చేసుకోవాలి మీకు ఇవన్నీ చూపించాక. నెక్స్ట్ ఇందులో మిర్చీస్ ఉన్నాయి. చిన్న మిర్చీస్ కూడా ఎంత ఫ్రెష్ ఉన్నాయి, అసలు హ్యాండ్ పిగ్ లాగా నీట్గా ఉన్నాయి. మనం వెళ్తే తెచ్చుకునేలాగా ఉన్నాయి వెజిటేబుల్స్ అన్నీ ఫ్రెష్గా. వంకాయలు పెట్టానండి, గుత్తి వంకాయ కూర చేద్దామని చెప్పి. చాలా బాగున్నాయి. 4 pieces పెట్టాను అనమాట. జస్ట్ కర్రీ గుత్తి వంకాయ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంతో నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను, టేస్ట్ అయితే బాగా వచ్చింది. అందుకే మళ్ళీ ఆర్డర్ పెట్టాను అనమాట. ఇవైతే దొండకాయలు.
దొండకాయలు బయట ఒక్కొక్కసారి దొరుకుతాయి, ఒక్కొక్కసారి దొరకవు. వీళ్ళ వెబ్సైట్లో మాత్రం ఎప్పుడు ఉంటాయి దొండకాయలు, కాకరకాయలు, మీకు అన్నీ దొరుకుతాయి. నేనైతే ఇవే ఏం కావాలో అవే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది కూడా వెజిటేబుల్స్ అన్నీ మనకి ఫ్రెష్గా ఉండడం కోసం ఈ కవర్స్లో వాళ్ళు ఇది చేసి పెట్టాను. స్వీట్ పొటాటోస్ నాకు చాలా ఇష్టం. ఇక్కడ ఒక మాదిరిగా దొరుకుతున్నాయి. సరే ఇందులో ట్రై చేద్దాం. నేను కూడా ఫస్ట్ టైం పెట్టాను. ఎలా ఉంటాయో టేస్ట్ చూడాలి. చూసారా వెజిటేబుల్స్ అన్నీ నీట్గా వాళ్ళు ప్యాక్ చేసి పెట్టేశారు ఇలా ఈ కవర్స్లో. నెక్స్ట్ వచ్చి టొమాటోస్ చాలా చాలా బాగున్నాయండి. 2 kgs ఆర్డర్ పెట్టిన టొమాటోస్ కూడా ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. చూద్దాం వస్తాను మంచి టొమాటోస్ 2 kgs పెట్టాను, ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. టొమాటో చారు, పప్పులోకి, కర్రీస్లోకి ఇవి అయితే ఇంకా బాగా 2 kgs ఉంటాయి అనమాట. ఇందులో చుట్టబెట్టి మొత్తం పంపించారు అనమాట. మన వెజిటేబుల్స్ సంసారం ఇప్పుడు ఫ్రిడ్జ్ అంతా సర్దాలి, ఫ్రిడ్జ్లో ఇవన్నీ నీట్గా. నెక్స్ట్ సోంపాపిడి పెట్టాను. జస్ట్ తక్కువ కాస్ట్లోనే సేల్ పెడతారనమాట ఈ యాప్లో. సో సేల్లో ఏంటంటే 1+1 ఆఫర్ లేదా 50% ఆఫర్ అలా పెడతారు. సో నేను సోంపాపిడి తెప్పించుకున్నాను, నాకు ఇష్టం. మన దగ్గర దొరికే సోంపాపిడి విడిగా దొరుకుతుంది కదా, అదైతే నాకు చాలా ఇష్టం. కానీ ఇక్కడ దొరకలేదు, అందుకే అది తెప్పించుకుంటాను అనమాట. ఎవరెస్ట్ గరం మసాలా మస్ట్ అని కదా, మనం ఏదైనా కర్రీస్ చేసుకుంటున్నామంటే మసాలా కర్రీస్. తందూరి చికెన్ మసాలా కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకంటే చికెన్ లేకుండా బతకడం చాలా కష్టం అనమాట. ఓన్లీ సాటర్డే, థర్స్డే అలా తిన్నాను. బట్ మిగిలిన అన్ని డేస్ చికెన్ వీక్లీ 2 అయినా తింటాను అనమాట. నెక్స్ట్ వచ్చి ఈ మ్యాగీస్ ఎప్పుడైనా ఎంత చేయకుండా బయట నుంచి వచ్చి ఇమీడియట్గా ఆకలేసినప్పుడు కానీ చేసుకోవడానికి ఉంటాయని మ్యాగీస్ బాగా తింటాను నేను. సో మ్యాగీస్ మా హస్బెండ్ కూడా తింటారు. సో తనకి ఇమీడియట్గా చేసి ఇవ్వడానికి బాగుంటాయని చెప్పి ఆర్డర్ పెట్టింది. కూడా చాలా తక్కువ. జనరల్గా అయితే 40 pence ఉంటుంది బయట ఈ ప్యాకెట్, కానీ మనకి ఇక్కడ జస్ట్ 25 pence 24 pence వచ్చింది ఒకటి. సో నేను ఈవెన్ 10 ఆర్డర్ పెడితే 1 pound కూడా అవ్వలేదు. 10 ఆర్డర్ పెట్టడం వల్ల ఇంకా తక్కువకి వచ్చింది, 1 pound కూడా అవ్వలేదు. నాకు ఇవి కూడా బాగా అనిపించాయి రీజనబుల్గా. సో జీలకర్ర కూడా చాలా ఇంపార్టెంట్ కదండి మన వంటలకి. సో జీలకర్ర కూడా పెట్టాను అనమాట. ఇది బాగుంది యాక్చువల్లీ బాటిల్ అని చెప్పి బాటిల్తో ఉన్నది పెట్టాను. బాటిల్ అండ్ ప్యాక్ రెండు సేమ్ కాస్ట్ వేసాడు. బాటిల్ అయితే బాగుంటుంది కదా అని పెట్టాను. ఇంకా నెక్స్ట్ టైం ఏం ఆర్డర్ చేసినా ఇట్లా బాటిల్స్లో ఉన్నవి చూసుకొని ఆర్డర్ చేసుకుంటా, అది మ్యాటర్. నెక్స్ట్ వచ్చి ఇడ్లీ రవ్వ కాస్ట్ ఎక్కువ అంటే లైక్ ఇంకా అంతే కాస్ట్ ఉంటుంది బయట కూడా, మనకి ఇంకా ఇందులో తక్కువ పడుతుంది. ఇడ్లీ రవ్వ నాకు 4 pounds 5 pounds పడిందండి. ఇడ్లీ రవ్వ ఎందుకంటే నేను ఇన్స్టెంట్ ఇడ్లీస్ అని చాలాసార్లు ట్రై చేశాను. మా హస్బెండ్కి అస్సలు నచ్చలేదు అనమాట. ఇన్స్టెంట్ ఇడ్లీస్ సరిగ్గా రాలేదు. నేను బాగా చేస్తాను ఇడ్లీస్, బట్ ఇన్స్టెంట్ ఏమవుతాయంటే కొంచెం గట్టిగా వచ్చినట్లు, అట్లా టేస్ట్ కూడా అంత బాగున్నట్టుగా ఉండదు. అందుకే ఈసారి మన స్టైల్లో చేయాలి, ఇన్స్టెంట్ ఇడ్లీస్ వద్దు అని చెప్పి అది పెట్టాను అనమాట. ఇంకా మినప్పప్పు అయితే దోశలు, ఇడ్లీలు ఏం కావాలన్నా, గారెలు ఏం కావాలన్నా మనకి మినప్పప్పు కావాలి. నాకు ఇప్పుడు కూడా ఇంట్లో ఉంది, బట్ మళ్ళీ స్టాక్ తెప్పించుకున్నాను. మళ్ళీ మంత్లీ వన్స్ అలా ఆర్డర్ పెడతానండి. సో నెక్స్ట్ వచ్చేసి గ్రామ్ ఫ్లోర్ కూడా మీకు తెలుసు, మంచిగా స్నాక్స్ చేసుకోవాలన్నా, బొంబాయి చట్నీ అలా ఏమైనా చేసుకోవాలి టిఫిన్స్కి క్విక్గా అంటే నాకు బాగా యూజ్ అవుతుంది అనమాట గ్రామ్ ఫ్లోర్. సో అందుకే గ్రామ్ ఫ్లోర్ మస్ట్ అండ్ చెప్పగా ఉంటుంది ఇంట్లో ఇప్పుడు. 10 kgs శంకర్ రైస్ సోనా మసూర్ ఆర్డర్ పెట్టాను. ఇది నాకు 15.5 ఎంతో పడింది. బయట కూడా ఆల్మోస్ట్ అదే ప్రైస్ ఉంది. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది అనమాట. రైస్ కూడా చాలా బాగుంటుంది, మీకు వండినప్పుడు చూపిస్తాను. మీకు చాలా నీట్గా వస్తుంది రైస్ కూడా. సో అదండి మన షాపింగ్ మొత్తానికి. ఇవన్నీ ఇందులోనే పెట్టాను. ఇందులో నాకు దొరకని ఏమైనా ఉన్నాయంటే డైలీ లైక్ మిల్క్, కర్డ్, ఇంకా ఎగ్స్ అలాంటివి దొరకవు. సో నేను అలాంటివన్నీ యాజ్డాలో ఆర్డర్ పెట్టేసుకుంటాను అనమాట. అవి కూడా చూపిస్తాను ఒకరోజు యాజ్డాలో ఆర్డర్ ఎట్లా ఏంటని. సో ఇది లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి, హెల్ప్ఫుల్ అవుతుందేమో అని నేను ఈ వీడియో చేస్తున్నా. హోప్ యూ లైక్ ద వీడియో. సో అదనమాట మ్యాటర్. చూసారు కదా ఎంత బాగున్నాయి. ఫ్రెష్గా వెజిటేబుల్స్ కానీ మనకు కావాల్సిన గ్రాసరీస్ కానీ అన్నీ ఇంటికి వచ్చేస్తాయండి. ఇంకా చాలా ఉంటాయి అందులో. నాకు కావాల్సింది నేను ఆర్డర్ చేసుకున్నాను. మీకు అన్నీ ఉంటాయి, వెజెస్తో, కుకింగ్ వెజెస్తో సహా అన్నీ సేల్ చేస్తారు అందులో. మీకు రీజనబుల్ ప్రైస్ అనిపిస్తే తీసుకోవచ్చు. అవి కూడా నేను ఇప్పుడు ట్రై చేయలేదు. హోప్ యూ లైక్ ద కంటెంట్. మన ఛానల్ని ఫాలో అవ్వండి, ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి, ఇస్తూ ఉంటాను రెగ్యులర్గా. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, అక్కడ కూడా నేను రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. హోప్ యూ లైక్ ద కంటెంట్. థ్యాంక్ యూ, బాయ్.